హాయ్ అండి. కడియం నుంచి కోరంగికి అయితే స్టార్ట్ అయ్యామండి. కడియం నుంచి కోరంగికి రావడానికి సుమారు 2 అవర్స్ జర్నీ పట్టిందండి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కోరంగి వద్ద ఉన్న అతి పెద్ద మడ అడవుల అభయారణ్యం అండి ఇది. ఇండియాలో అయితే 2వ పెద్ద అభయ అరణ్యం. కాకినాడ నుంచి కోనసీమ జిల్లా పరిధిలో భైరవపాలెం వరకు సుమారు 60,000 ఎకరాల్లో అయితే ఈ అరణ్యం విస్తరించి ఉందండి. ఇప్పుడైతే మనం కోరింగా ఫారెస్ట్కి వచ్చామండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళటానికి 2 కిలోమీటర్స్ అయితే ఉందండి. అందంగా గుబురుగా పెరిగే ఈ మడ వృక్షాలు సముద్రపు కోతలు ప్రకృతి వైపరీత్యాల నుండి తీర ప్రాంతాలను రక్షిస్తాయండి. మాకైతే ఈ రోడ్ మీద పాములు కూడా కనిపించాయండి. ఇండియాలో అయితే ఫస్ట్ సుందర్బన్స్ అండి, పశ్చిమ బెంగాల్లో ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఈ కోరంగి ఫారెస్ట్ అండి. ఇక్కడైతే వెహికల్స్ 4 వీలర్స్కి అయితే 60 రూపీస్ తీసుకుంటున్నారండి. ఇది ఎంట్రన్స్. ప్రతి మంగళవారం సెలవు అంటండి. మాకు ఎంట్రన్స్ నుంచి కోతులు అయితే చాలా కనిపించాయండి. ఇలా పార్క్ చేసిన వెహికల్స్లో ఉన్న ఐటమ్స్ అన్నిటినీ తీసి తినేస్తున్నాయి, కింద పడేస్తున్నాయి. ఇవేనండి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో ఉన్న ప్లాంట్స్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రీ టికెట్ ఫీజు అయితే అడల్ట్స్కి 50 రూపీస్ అండి, పిల్లలకైతే 20 రూపీస్. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఇలా టాటాయిస్ని షాప్స్ ఉన్నాయండి. లోపలికైతే ప్లాస్టిక్ని అలో చేయట్లేదండి. ఒకవేళ కనుక బాటిల్ తీసుకెళ్తే 100 రూపీస్ అయితే కట్టించుకుంటున్నారు. మళ్ళీ మనం తిరిగి వచ్చిన తర్వాత మన మనీ మనకి రిటర్న్ ఇస్తారు, మనం ఆ బాటిల్ కనుక చూపిస్తే. ఇప్పుడు మనం బోటింగ్ పాయింట్ కోసమని ఇలా ఈ చెక్క వంతెన మీద నడుస్తూ వెళ్తున్నామండి. ఈ ఫారెస్ట్లో అయితే 119 రకాల జీవులు అయితే ఉన్నాయండి. ఇంకా చేపలు పట్టే పిల్లులు, నీటి కుక్కలు, నక్కలు, సముద్రపు తాబేళ్ళు, ఇంకా ఉప్పు నీటి మొసళ్ళు కూడా ఉన్నాయంటండి. సో మనమైతే ఈ బోటింగ్ పాయింట్కి వచ్చేసామండి. ఈ బోటింగ్ పాయింట్లో బోట్కి పర్ హెడ్ 100 రూపీస్ అండి. ఇంకా స్పీడ్ బోటింగ్ కూడా ఉంది ఆప్షన్. ఇలా టికెట్స్ తీసుకొని మనం వెయిట్ చేయాలి. వాళ్ళు మన టోకెన్ నంబర్ని పిలుస్తారు, అప్పుడైతే మనం వెళ్ళాలి. ఇలా జాకెట్స్ మాత్రం లైఫ్ జాకెట్స్ కంపల్సరీగా వేసుకోవాలండి. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మా టోకెన్ నెంబర్ పిలిచారండి. ఈ బోట్లో
మినిమం 12 మంది ఉంటేనే ఇది స్టార్ట్ చేస్తారండి. మా బోట్ అయితే కదిలింది. మాకు అక్కడ కనిపించాయండి నీటి కుక్కలు. ఇంకా ఇలా అయితే ఒక 30 మినిట్స్ పాటు మనల్ని రైడింగ్‌కి తీసుకెళ్తారండి. ఇవి నదిలోని వాటర్. ఇంకా ముందుకు వెళ్తే సముద్రపు వాటర్ కూడా మిక్స్ అవుతాయండి. ఇది నది, సముద్రం కలిసే ప్లేస్. ఇది అక్టోబర్ నుంచి మే నెల వరకు అయితే కరెక్ట్ టైం అండి చూడటానికి. ఇంకా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే వలస పక్షులు వస్తాయండి ఇక్కడికి. ఇంకా జనవరి, మార్చిలో సముద్రపు తాబేళ్ళు అనేవి గుడ్లు పెడతానికి వస్తాయి అంటండి. మనం చూస్తూ ఉంటే వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. వలస వచ్చిన పక్షులైతే ఈ చెట్ల మీద వాలి కనిపిస్తూ ఉంటాయండి. ఈ పిక్చర్స్లో ఉన్నవి ఇక్కడ ఉండే యానిమల్స్ అంటండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.